అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడు కూడా మన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన ఒకటే గుర్తుపెట్టుకోండి, బైబిల్ బాగా చదివేవాడు తప్పులు చేస్తాడు, పాపం చేయాలనిపిస్తుంది, దురాత్మ వాడిని ప్రేరేపిస్తుంది, ఆమెను ప్రేరేపిస్తుంది. కానీ బైబిల్ చదివేవాడైనా పాపం చేస్తాడు, పాటలు పాడేవాడైనా పాపం చేస్తాడు, లేకపోతే సంగీత విద్వాంసుకులైన సింగర్లైనా పాపం చేస్తారు. కానీ ప్రార్థన చేసేవాడు పాపం చేయాలంటే వాడి మనస్సు అంగీకరించదు. ఆమేన్. అది ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన అంటే ఏదో పట్టుమని 10 నిమిషాలు కూడా చేయకుండా, అది అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు చాలా తెల్లారిపోయినా కానీ వాళ్ళ స్వరం మనం ఫోన్లో విన్నామంటే ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఇంకా మనసు మీదే ఉండి హలో అంటున్నారు అనిపిస్తుంది. చాలా మంది కూడా అసలు చీకటితో ప్రార్థన చేయరు. బైబిల్లోనే ఏకుని లేచి ప్రార్థన చేయమని చెప్పారు. కానీ ఈరోజు క్రైస్తవులలో కొందరు, అందరు కాదు కానీ కొందరు అసలు ప్రార్థన జీవితమే లేదు.